కాల్లో ముళ్ళు దిగింది, సూత్తో తీస్తాం. అదే మరి మన మార్గంలో ఒక పెద్ద అడ్డుపంట ఉంది, దాన్ని సూత్తో తీస్తామా? ఆ సూత్తో తీయలేం. అప్పుడు దానికి తగ్గ పనిముట్టు కావాలి. నీ సమస్య పెరిగే కొద్దీ నీ ప్రార్థన కూడా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో అన్ని పరిస్థితులకి ప్రార్థన వలననే నీకు విడుదల వస్తుంది. నీకు అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థన చేయడానికి సమయం. దేవుని సన్నిధిలో మనసారా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుకోగలిగితే నిజంగా ప్రార్థన వలన నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో. చాలా కార్యాలు ఎందుకు ఆగిపోయాయి తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లా. ప్రార్థన లేక నీ పరిస్థితులని ఎండిపోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎండిపోతున్నాయి, ఆరోగ్యం ఎండిపోతుంది, బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం అది. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేదు. నువ్వు ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకో. నువ్వు ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే నీ పరిస్థితులకు సమాధానాలు వచ్చి నీ తలుపు తడతాయి. అంత శక్తి ప్రార్థనకు ఉంది.